హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయిన్ టు లర్న్ ఛానల్. సో ఇవాళ మన డిస్కషన్ వచ్చేసి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనకి మెయిన్లీ మన సిలబస్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్, సెకండ్ ఏంటింది అంటే ఎచ్లాన్ ఫామ్. దీన్ని ఏమంటాం, రో ఎచ్లాన్ ఫామ్ అని కూడా అంటాం, ఆర్ఈ ఫామ్, రో ఎచ్లాన్ ఫామ్. ఎందుకు రో ఎచ్లాన్ ఫామ్ అనేది కూడా చూద్దాం. అసలు రో అనేది వర్డ్, ఎచ్లాన్ అంటే నాకు తెలిసి ఈ మెథడ్ కనిపెట్టిన ఆయన పేరు ఉంటుంది. రో ఎచ్లాన్ ఫామ్ని ఎందుకు అంటామంటే ఈ మెథడ్ మాట్లాడేటప్పుడు చూద్దాం. సో జస్ట్ లిమిటెడ్ టు ఓన్లీ దీస్ టూ మెథడ్స్ మాట్లాడుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. లెట్ us కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్ ఏ హూజ్ ఆర్డర్ ఇస్ m క్రాస్ n. ఒక మ్యాట్రిక్స్ ఏ అనేది m క్రాస్ n ఆర్డర్, m అంటే తెలుసు కదా, రోస్ అండ్ కాలమ్స్. సో m క్రాస్ n అనే ఆర్డర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాంట్లో మనం మైనర్స్ తీసినాం అనుకోండి. మైనర్స్ అనేది ఆల్రెడీ మాట్లాడినాం టాపిక్. సో అందుకే నేను చెప్పిన ఎవ్రీ వీడియో విల్ బి ఇంటర్లింక్డ్. సో మైనర్స్ అనేది ఎవరికైనా తెలియకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, డైరెక్ట్ ఈ వీడియోకి రాకండి. ఎవరైనా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటిదో అంటే ఫస్ట్ నుంచి చూడండి, మధ్యలో నుంచి ర్యాంక్ వచ్చింది మన మెయిన్ టాపిక్ అని చూడొద్దు. ర్యాంక్ రిలేటెడ్ టాపిక్స్ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, ఓకేనా. సో మైనర్ అంటే తెలుసు, మైనర్స్ డిఫైన్ ఫర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ కదా. అసలు మైనర్ అంటేనే డిటర్మినెంట్. సో డిటర్మినెంట్ ఆబ్వియస్లీ స్క్వేర్ మ్యాట్రిసెస్కి. సో మైనర్ ఇస్ డిఫైన్ ఫర్ స్క్వేర్ మ్యాట్రిసెస్. ఇప్పుడు మైనర్ తీసుకున్నాం అనుకోండి, ఈ మ్యాట్రిక్స్లో వాటి యొక్క ఆర్డర్ ఆర్ ఉందనుకోండి. ఆర్ మాత్రమే ఎందుకంటున్నా అంటే స్క్వేర్ కాబట్టి ఆర్ క్రాస్ ఆర్ అంటాం, లేదా ఆర్ అనేది సింపుల్గా రెండు సేమ్ కాబట్టి ఎంఈఎన్ రెండు సేమ్ కాబట్టి దాని ఆర్డర్ ఆర్ అనుకోండి. అప్పుడు అటువంటి మైనర్, ఆ హయ్యెస్ట్ ఆర్డర్ మైనర్ యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు జీరో అయితే, హయ్యెస్ట్ ఆర్డర్ మైనర్ ఉంటుంది కదా, దాని యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు జీరో అయితే ఈ మైనర్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది మనకి, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అవుతుంది, ఓకేనా. వెరీ సింపుల్. మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది పక్కా కన్ఫ్యూజ్ అయింటారు. ఫస్ట్ టైం అయితే ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం నేను చదివేటప్పుడు ఫస్ట్ టైం ఈ డెఫినేషన్లు ఇవన్నీ వింటే కన్ఫ్యూజ్ అయినా. ఈ వెరీ సింపుల్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లారిటీ వస్తుంది. ఏమంటున్నా, ఒక m క్రాస్ n అనే m క్రాస్ n అనే ఒక మ్యాట్రిక్స్ ఆర్డర్ తీసుకొని ఆ మ్యాట్రిక్స్లో మైనర్, హయ్యెస్ట్ ఆర్డర్ మైనర్ ఏదైతే ఉంటుందో అటువంటి హయ్యెస్ట్ మైనర్ యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు జీరో అయితే ఆ మైనర్ యొక్క ఆర్డరే మనకి ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూడండి, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం, వెరీ క్లారిటీ వస్తుంది మీకు. ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుందాం, 1 2 3 ఓకే 2 0 4 వద్దు, 5 తీసుకుందాం. నెక్స్ట్ ఇంకా ఏం తీసుకోవచ్చు, -1 3 ఇంకా 1 తీసుకుందాంలే. సో ఇది మనకి ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి. సో దీంట్లో హయ్యెస్ట్ మైనర్ ఏమవుతుందా, మైనర్ అంటే నథింగ్ బట్ ఏంటిది, ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం డిలీట్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డిటర్మినెంట్ అని తెలుసు కదా మీకు. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. కావాలంటే మీరు రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ కూడా తీసుకోవచ్చు, దట్ ఈస్ సెకండరీ. మళ్ళీ డిస్కస్ చేద్దాం రెక్టాంగులర్ మ్యాట్రిసెస్. జస్ట్ మీకు ఇది అవసరం లేదయ్యా, మీ సిలబస్ కాదు, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఇప్పుడు 3 x 3 అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నా. సో ఇప్పుడు హయ్యెస్ట్ ఆర్డర్ మైనర్ అంటే ఏమవుతుంది, 3 x 3నే అవుతుంది, అవునా కదా. ఇది కూడా ఇప్పుడు 3 x 3 అంటే ఎంటైర్ మ్యాట్రిక్స్నే నేను కన్సిడర్ చేసుకున్నా. మరి మైనర్ అంటున్నావు, ఏ రోస్ ఏ కాలమ్స్ డిలీట్ చేసినావన్నా అంటే 0 rows 0 columns డిలీట్ చేసిన. ఎందుకు చేయకూడదు, 0 rows 0 columns డిలీట్ చేసినా మనకు వచ్చేది ఇదే కదా. సో హైయెస్ట్ ఆర్డర్ మైనర్ ఏంటిది రా మనకి అంటే ఈ 3x3 మ్యాట్రిక్స్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3x3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ కనుక్కోండి. 1 2 -1 2 0 3 3 5 1 1 2. ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పిన డిటర్మినెంట్కి. సో ఇలాంటి సమయాల్లో మనకి షార్ట్ కట్స్ యూజ్ అవుతాయి. ఏమవుతుంది మనకి, 1 × 0 × 1 0 ప్లస్ 2 × 5 × -1 -10 ప్లస్ 3 × 2 × 3 18 మైనస్ ఆఫ్, ఈ విధంగా మల్టిప్లై చేయండి. -1 × 0 × 3 0 ప్లస్ 3 × 5 × 1 15 ప్లస్ 1 × 2 × 2 ఎంత 4. సో ఏమైంది మనకి, 18 - 10 ఎంత 8 మైనస్ ఆఫ్ 15 + 4 19. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంత ఇది 11 కదా, -11. సో డిటర్మినెంట్ ఏమైంది, det ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -11 అయింది.
సో నాట్ ఈక్వల్స్ టు జీరోనా కాదా, మనకు కావాల్సింది ఏంటి, డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్స్ టు జీరో, ఎయిదర్ ఇట్ కెన్ బి పాజిటివ్ వాల్యూ ఆర్ ఇట్ కెన్ బి నెగిటివ్ వాల్యూ. మనకి ఏమొచ్చింది, నాట్ ఈక్వల్స్ టు జీరో వచ్చింది. సో అప్పుడు మనకు హైయెస్ట్ ఆర్డర్ మైనర్ ఏదైతే ఉందో దాని యొక్క ఆర్డరే నేను ర్యాంక్ అవుతుంది అన్న. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఎంత, 3. సో ర్యాంక్ ఎంత మనకి, ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఇది వెరీ సింపుల్ మెథడ్ అనమాట. ఇంకా నేను ఓకే, ఇది జస్ట్ ర్యాంక్ అంటే ఏంటిది అనే దానికి డెఫినేషన్. సో ఇప్పుడు మీకు మీ సిలబస్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటిది అంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ యూజింగ్ నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్ అన్నారు. ఓకేనా, ఫస్ట్ నార్మల్ ఫామ్ని కెనానికల్ ఫామ్ అంటాం. నార్మల్ ఫామ్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సో ఇప్పుడు మీకు ఒక మ్యాట్రిక్స్ని మీరు వన్ ఆఫ్ దీస్ 3 వేస్ రిప్రజెంట్ చేసినారు అనుకోండి, ఏంటిదంటే IR 0 0 0 లేదా ఆర్ IR 0 లేదా ఆర్ IR నెక్స్ట్ ఏంటిది 0. ఈ 3 వేస్లో రిప్రజెంట్ చేసినాం అనుకోండి. ఈ I అంటే ఏంటిది మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విత్ ఆర్డర్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా మనకి, డయాగ్నల్ మ్యాట్రిక్స్లో అదిగో 1 0 0 0 1 0 0 0 1. సో diagonal matrix in which all the diagonal elements are 1 and rest of the elements are 0. సో ఇటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటాం మనం, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. సో దీన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే నేను I3 అని రాయొచ్చు, ఎందుకంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3 x 3. సో సిమిలర్లీ దీన్ని రిలేట్ చేసుకోండి. IR అంటే నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ R x R అని. సో ఈ 3 వేస్లో మనకు ఒక ఇచ్చిన మ్యాట్రిక్స్ని మార్చుకుంటే ఈ ఫార్మ్స్లో వచ్చిన తర్వాత మనకి IR యొక్క ఆర్డర్ ఏమవుతుందో, ఇక్కడ 3 ఉంది, అలానే 2 కూడా అవ్వచ్చు. సో IR ఆర్డర్ ఏమవుతుందో దాన్ని ఏమంటాం, ఆ ఆర్డర్ ఈ ఆర్ని ఏమంటాం మనం, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. సో వెరీ సింపుల్, ఇదే కెనానికల్ ఫామ్ అంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఏమొస్తుందా అంటే, ఇంత ఈజీనా అంటే ఈజీ కాదు. ఎక్కడ మనకు డిఫికల్టీ వస్తుందంటే, ఇప్పుడు ఈ ఫామ్లో నువ్వు మార్చాలా ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని, లేదా ఈ ఫామ్లో మార్చుకోవాలా, లేదా ఈ ఫామ్లో మార్చుకోవాలా. సో అది ఎలా మారుస్తామంటే దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. పెన్ చేంజ్ చేద్దాం. సో దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ A ఈజ్ ఈక్వల్స్ టు, నీకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు అనుకోండి. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ గురించి కూడా మాట్లాడదాం, మీరు బాధపడద్దు. A13 A21 A22 A23 A31 A32 A33. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన మ్యాట్రిక్స్లో నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ని ఎప్పటికైనా సరే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ని ఏం చేసుకోవాలంటే 1 లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ని 1 చేయాలి నువ్వు, ఏదో డివైడ్ చేసుకో, లేదా రో ఆపరేషన్స్ చేసుకో, లేదా కాలమ్ ఆపరేషన్స్ చేసుకో విత్ ఇన్ ద లిమిట్స్. నిన్న చెప్పినా కదా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్, లేదా లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ లిమిట్స్ ఏముంటాయి, ఆ లిమిట్స్లో నువ్వు ఎట్లయినా ఆపరేషన్ చేసుకొని నువ్వేం చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ని 1 చేసుకోవాలి. 1 చేసుకున్న తర్వాత దీని కింద అలాగే దీని పక్కన ఉన్న ఎలిమెంట్స్ని జీరోస్ చేయాలి. సో ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. దీని కింద యాజ్ వెల్ యాజ్ దీని పక్కన ఉన్న ఎలిమెంట్స్ని మనం ఏం చేయాలి, జీరోస్ చేయాలి. జీరోస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటిది, ఈ ఎలిమెంట్ని ఏం చేస్తాం మనం, మళ్ళీ సేమ్ 1 చేసి మళ్ళీ దీని కింద అదేవిధంగా దీని సైడ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏం చేస్తాం, జీరోస్ చేస్తాం. సో నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడికి ఆగిపోయింది. లేదా 4x4 లేదా 5x5 మ్యాట్రిక్సెస్ ఉంటే మళ్ళీ ఈ విధంగా నీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలయ్యా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ని జీరో చేసి అదే సమయంలో ప్యారలల్గా దీని కింద యాజ్ వెల్ యాజ్ దీని పక్కన ఉన్న ఎలిమెంట్స్ని ఏం చేస్తాం, జీరోస్ చేస్తాం. సో ఓవరాల్గా ఇలా చేసిన తర్వాత ఈ కింద ఎలిమెంట్స్ని జీరోస్ చేయడం కోసం మనం ఏం వాడతాం, రో ఆపరేషన్స్ వాడతాం. అలానే సైడ్ ఎలిమెంట్స్కి జీరోస్ చేయడం కోసం ఏం వాడతాం, కాలమ్ ఆపరేషన్స్ వాడతాం. సో ఇవన్నీ పాయింట్ వైజ్ రాసుకుంటే మీకు మంచిగా లెంతీ వస్తుంది. సో ఒక నోట్స్ మంచిగా ప్రిపేర్ అవుతుంది. సో రో ఆపరేషన్స్ కింద ఎలిమెంట్స్ని జీరో చేయడం కోసం, సైడ్ ఎలిమెంట్స్ని జీరో చేయడం కోసం కాలమ్ ఆపరేషన్స్ వాడతాం. వాడిన తర్వాత ఓవరాల్గా మనకి 1 ఆఫ్ దీస్ 3 ఫార్మ్స్లో ఏర్పడుతుంది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. మనం చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మీకే క్లారిటీ వస్తుంది.
సో అలా ఏర్పడిన తర్వాత ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎక్కడ వస్తుందో దాని యొక్క ఆర్డర్ని ఏమంటాం, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. సేమ్ ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసినామో అదే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. ఏమన్నామయ్యా మనం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు చూద్దాం, 1 2 3 2 0 5 -1 3 1 1 2 3 2 0 5 మైనస్ ఎంత -1 3 1. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ మ్యాట్రిక్స్. దీనికి మనం ఏంటి షార్ట్ కట్లో ర్యాంక్ కనుక్కున్నాం. ఇప్పుడు చూడండి నార్మల్ ఫామ్ చేద్దాం. సో నార్మల్ ఫామ్ చేస్తే నేను ఏమన్నా ఫస్ట్ స్టెప్ ఏంటిదా, మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తాం, 0 చేయాలన్నాం. మనకి బై లక్ బై కోఇన్సిడెన్స్ ఏమైంది, ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ అనేది 1 అయింది, సారీ 1 చేయాలి అన్న. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ 1 ఉంది. దీని తర్వాత స్టెప్ ఏంటిది మనకి, దీన్ని మనం ఈ కింద ఉన్న ఎలిమెంట్స్ని 0 చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏం చేయాలి, 1 చేయాలి, అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది మనకి, సారీ సైడ్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా 0 చేయాలి. సో ఏమన్నా నేను దీనికి రో ఆపరేషన్స్ యూజ్ చేయండి అన్న. సో చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాను నేను, R2 ఇంప్లైస్ R2 - 2R1 చేసిన, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తా, R3 ఇంప్లైస్ R3 + R1 చేసిన, ఓకేనా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, అప్పుడు ఈ రో ఆపరేషన్స్ చేస్తే ఈ 1 2 3 అలానే ఉంటుంది. ఇది ఏమవుతుంది, R2 - 2R1 అన్న, అంటే 2 - 2 × 1 అంటే నథింగ్ బట్ 0. నెక్స్ట్ R2 - 2R1 0 మైనస్ ఆఫ్ 0 - 4 అంతే కదా. 2 × R1 అంటే 2 × 2 అంటే 0 - 4 అంటే నథింగ్ బట్ -4 అవుతుంది. నెక్స్ట్ R2 - 2R1 5 - 6, ఓకేనా. 5 - 6 ఏనా, అప్పుడు ఏమవుతుంది, -1 అవుతుంది. నెక్స్ట్ R3 + R1 అన్న. సో -1 + 1 0. నెక్స్ట్ 3 + 2 5, 1 + 3 అంతా 4. ఇక్కడ వరకు ఓకేనా. సో దీన్ని ఏం చేస్తున్నా నేను ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. సో ఇట్లా మైనస్లు కామన్ ఉంటే బయటికి తీయచ్చు, లేదా -1తో ఓవరాల్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయొచ్చు. సో మనకి ఏం చేంజ్ ఉండదు కాబట్టి నేను ఇప్పుడు సరే మీకోసం ఆపరేషన్ కూడా రాస్తున్నా. ఏం చేస్తున్నా, R2 ఇంప్లైస్ R2 డివైడెడ్ బై -1 చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది మనకి, 1 2 3 0 + 4 1 0 5 4. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటిది, ఈ 2 ఎలిమెంట్స్ని మనం 0 చేయాలి, అంతే కదా. సో దీనిల కోసం ఏం వాడమన్నా, నేను కాలమ్ ఆపరేషన్స్నే వాడండి అన్న. ఎందుకు అనేది చెప్తా, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, C2 ఇంప్లైస్, నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నా అంటే చెప్తున్నా, C2 ఇంప్లైస్ C2 - 2C1. నెక్స్ట్ C3 ఇంప్లైస్ C3 - 3C1. సో అప్పుడు ఏమవుతుంది, 1 0 0 C2 - 2C1 అన్న. 2 - 2 అంటే 0, సారీ 2 - 2 అంటే 0. ఇక్కడ C2 - 4 - 2 × 0 4, 2 × 0 0, 4 - 0 4. ఇప్పుడు అర్థమైంటుంది మీకు ఎందుకు కాలమ్ ఆపరేషన్స్ వాడండి అన్నా అని. ఇన్ కేస్ రో ఆపరేషన్స్ అంటే మళ్ళీ 0 చేంజ్ అయ్యి మీకు ఏదో ఒక నాన్-జీరో ఎలిమెంట్ వస్తుంది. అట్లా అవ్వకూడదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, దీనికోసం మీరు రో ఆపరేషన్స్ వాడినాడు అనుకోండి, 2R1 - R2 వాడింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఒక నిమిషం, ఓకే. 2R1 - R2 వాడింది అనుకో, 2 - 0. మళ్ళీ ఇది డిస్టర్బ్ అవుతుంది కదా, ఇది 1 కాస్త మనకి ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో దానికోసం నేను ఏమన్నా కాలమ్ ఆపరేషన్స్ వాడండి అన్నా. సో దీని గురించి నేను క్లారిటీ ఇస్తా. ప్రస్తుతానికైతే కాలమ్ ఆపరేషన్స్ వాడి ఇవి 2 0 చేయండి. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి, C2 - 2C1 అన్నా. ఇది ఓకే. ఈ ఎలిమెంట్స్ కూడా చేంజ్ అవ్వవు చూడండి కాలమ్ ఆపరేషన్స్ చేస్తే. సో 0తోనే కదా సపరేట్ చేసేది. సో 5 - 0 నథింగ్ బట్ 5 అయింది, ఓకే. C3 - 3C1 అన్న. సో ఇది 3 - 3 0 అయిపోతుంది. ఇది 1 - 0 1 అయింది. నెక్స్ట్ ఏంటిది మనకి ఏముందా, ఓకే. C3 - 3C1 ఇది 4 అయింది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ మన డ్యూటీ ఏంటిది, దీన్ని 1 చేయాలి. తర్వాత దీన్ని 0, దీని పక్కన ఉన్న ఎలిమెంట్ని కూడా 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 1 ఎట్లా చేస్తాం మనం, R2 డివైడెడ్ బై 4 అంటే ఇక్కడ 1/4 అవుతుంది. 1/4 ఓకే చేద్దాం. సో R2 ఇంప్లైస్ ఏమవుతుంది,
R2 మైనస్ R2 డివైడెడ్ బై 4 చేద్దాం. ఫస్ట్ దాన్ని 1 చేసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1 0 0 0 1 1/4. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 0 5 4. సో ఇక్కడ వరకు వచ్చింది. సో ఇదే మ్యాట్రిక్స్ నేను నెక్స్ట్ పేజ్లో రాస్తా. ఏముంది మనకి ఇప్పుడు మ్యాట్రిక్స్ 1 0 0 0 1 1/4 0 5 4. ఓకేనా? సో ఈ విధంగా వచ్చింది మనకి. ఈ విధంగా వచ్చినప్పుడు దీన్ని ఏం రాస్తా నేను ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని 0 చేయాలి. సో దీనికోసం మనం ఏం వాడతాం, రో ఆపరేషన్స్ వాడతాం. సో ఆపరేషన్ ఏం వాడుతున్నా అంటే R2 implies R3 మైనస్, లేదంటే ఓకే ఇట్లే వాడదాం, R3 మైనస్ 5 ఇంటూ R2. ఓకేనా? R3 మైనస్ 5 ఇంటూ R2. ఇప్పుడు మనం ఏం చేయాలి, సారీ ఒక్క నిమిషం, ఈ 5 ప్లేస్లో మనం 0 చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కదా. సో అప్పుడు ఏం చేస్తాం మనం, R3 ఇంప్లైస్, ఓకే ఎందుకో చిన్న కన్ఫ్యూజన్ అయినా అంతే, R3 ఇంప్లైస్ R3 మైనస్ 5 R2, R3 మైనస్ 5 ఇంటూ R2. ఓకేనా? అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. సో రిజల్ట్ ఏమొస్తుంది మనకి 1 0 0 0 1 1/4 R3 మైనస్ 5 R2. సో ఇక్కడ 0 మైనస్ 5 ఇంటూ 0 నథింగ్ బట్ 0. సో R3 అంటే ఎంత, 5 మైనస్ 5 ఇంటూ 1, సో 0. నెక్స్ట్ R3 అంటే ఎంత, 4 మైనస్ 5/4, అంతే కదా. 4 మైనస్ 5/4 అంటే 5 ఇంటూ 1/4, 16 మైనస్ 1 5 11/4 అవుతుంది. సో అక్కడ మనకి ఏమొస్తుంది, ఇదే కదా, ఇది 11/4 వచ్చింది. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా ఉన్నారా? సో ఇప్పుడు మనకి ఏముంటుంది, ఫైనల్ స్టెప్, దీన్ని ఇంకా ఇది ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు 0 చేయాలి, అంతే కదా. ఈ 1/4ని 0 చేయాలి, ఎందుకంటే ఇక్కడ 0 వచ్చిందంటే నెక్స్ట్ దీన్ని 0 చేయాలి. సో దానికోసం ఏం వాడమన్నా, కాలమ్ ఆపరేషన్స్ వాడమన్నా. సో కాలమ్ ఆపరేషన్ నేను ఏం అప్లై చేస్తున్నా అంటే C3 ఇంప్లాయిస్ C3నే కదా ఇది, 4C3 మైనస్ C2. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనకి 1 0 0 0 1 0. ఇప్పుడు ఏం చేసిన C3 మైనస్ 4C3 మైనస్ C2 అంటే 0 మైనస్ 0 నథింగ్ బట్ 0. 4C3 అంటే ఇక్కడ ఏమవుతుంది, 4 ఇంటూ 1/4 1 మైనస్ C2 అంటే మైనస్ 1, అప్పుడు ఏమవుతుంది 0. ఇక్కడ 4C3 అంటే ఏమవుతుంది మనకి, 4C3 అంటే నథింగ్ బట్ 4 ఇంటూ 11/4 అంటే 11 మైనస్ 0 అంటే 11 అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ నేను ఏం చేస్తా అంటే C3 ఇంప్లాయిస్ C3 అన్న తీసుకోండి లేదా R3 అన్న తీసుకోండి, C3/11 చేస్తా. సో అప్పుడు నాకు ఏమవుతుంది 1 0 0 1 0 0 0 1 0. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది నాకు 0 0 0/11 అన్న 0నే, 0/11 అన్న 0నే, 11/11 అంటే 1. సో నాకు ఏమొచ్చింది ఇక్కడ 1 0 0 1 0 0 0 1 0 0 0 1 వచ్చింది. 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో వచ్చిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ నేను ఏం చేస్తా అంటే పక్కన ఒక 0 కాలం యాడ్ చేస్తా. అప్పుడు నాకు ఏమవుతుంది, ఇది ఏ అనేది ఎట్లా మారుతుంది, IR 0 ఈ ఫామ్లో మారింది, అవునా కదా. సో ఇప్పుడు IR అంటే నథింగ్ బట్ ఈ మ్యాట్రిక్స్, పక్కన 0 అంటే 0 కాలం అని, లేదా కింద నేను 0 రో పెట్టింటే అప్పుడు ఏమవుతుంది నాకు IR 0 అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా మనకి ఏమవుతుంది, నార్మల్ ఫామ్. ఇప్పుడు నార్మల్ ఫామ్లో వచ్చింది. సో IR అంటే ఏంటిది, ఇది. సో దీని యొక్క ఆర్డర్ ఎంత, I3 ఇది. సో ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత, ర్యాంక్ని ఎప్పుడు రోతో డినోట్ చేస్తాం, ఆల్రెడీ చెప్పినా కదా లాస్ట్ వీడియోలో. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎంత, 3. మనం అదే షార్ట్ కట్తో ఎట్లా చూసినాం, ఇక్కడ ఇదే ర్యాంక్ని విత్ ఇన్ సెకండ్స్లో కనుక్కున్నామా లేదా, షార్ట్ కట్ రో ఎచ్లాన్ ఫామ్ అయితే నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఇంకో
ఇంకో రోని కానీ ఇంకో కాలంని కానీ యాడ్ చేయకుండా దీని నుంచే మనం సింప్లీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత అంటే 3 అని కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఎచ్లాన్ ఫామ్లో. దీన్ని ఈ ఫామ్ని ఏమంటామంటే రో ఎచ్లాన్ ఫామ్ అంటాం. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత దాని గురించి చెప్తా. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏమైంది, ర్యాంక్ ఆఫ్ ఏ = 3 వచ్చింది. ఏదో షార్ట్ కట్ అయినా నార్మల్ మెథడ్ అయినా ఇట్లే వస్తుంది. ఓకేనా. సో మీరు ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ డిస్కస్ చేసిన నెక్స్ట్ ఎగ్జాంపుల్లో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకుంటా. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్తో కూడా డిస్కస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత నార్మల్ ఫామ్ నేను చేసి ఎచ్లాన్ ఫామ్ మాట్లాడుకుందాం. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, నాకు తెలిసి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లున్నా. సో కన్ఫ్యూజన్ ఏం లేదు, ఈ ఆపరేషన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. మైండ్ అంతా ఒకే చోట పెట్టుకొని చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. మీకు చెప్తున్నా కదా, కింద ఎలిమెంట్స్ని చేయడం కోసం రో ఆపరేషన్స్ వాడండి, సైడ్ ఎలిమెంట్స్ని 0 చేయడం కోసం కాలం ఆపరేషన్స్ వాడండి. ఎందుకంటే మన కండిషన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. ఇక 1 ఉందనుకో, ఇక రో ఆపరేషన్స్ వాడితే 1 అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ దీనికి 1 చేసుకోవడం కోసం మళ్ళీ నువ్వు వాడాలి. సో చెప్పినట్లు చేయండి. ఇక్కడ 1 చేస్తాం, కింద 0 చేయడం కోసం రో ఆపరేషన్స్, సైడ్ 0 చేయడం కోసం కాలం ఆపరేషన్. సేమ్ దీన్ని 1 చేసి ఇది 0 చేయడం కోసం రో ఆపరేషన్, ఇవి 0 చేయడం కోసం కాలం ఆపరేషన్స్. సో అది మనకి మెథడ్. ఓకేనా. సో ఇది మనకి ఏం ఫామ్, ఇది నార్మల్ ఫామ్ ఆర్ ఎచ్లాన్ ఫామ్. నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్. ఎచ్లాన్ ఫామ్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఓకేనా. ఓకే దెన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. దీనికి హోంవర్క్ ఇద్దాం అనుకున్నా, వద్దులే. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఒకటి నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.